నమస్తే. రాయలు ఏలిన రతనాల సీమ మన రాయలసీమ. రాజులకు రాజ్యాలకు పేరెన్నికగన్న రాయలసీమలో వంటలకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి వంటకాలను మీ ముందుంచుతుంది మీ లోకల్ టీవీ. ఈ రోజు మనం తిరుపతిలో గాలి పుష్పలత గారితో ఉన్నాం. నమస్తే అండి. నమస్తే. ఈ రోజు మా ప్రేక్షకులకు ఏ వంటకాలను పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు పక్కా రాయలసీమ వంటలండి. రాయలసీమ ప్రజలందరూ కూడా బాగా ఇష్టంగా తినే వంట నాటుకోడి ఇగురు సంగటి అండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నాటుకోడికి సంగటి కాంబినేషన్ అంటే ఇది తరతరాల నుంచి వస్తున్న కాంబినేషన్. ఇది చాలా చక్కగా ఉంటుంది. మంచి కాంబినేషన్ మనకి పరిచయం చేయబోతున్నారు. స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఏం పెట్టుకోవాలి? మొదట నాటుకోడి ఇగురు చేద్దామండి. నాటుకోడి ఇగురికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆయిల్, ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిరకాయలు కావాలి, పసుపు, ఉప్పు, కరివేపాకు, మిరప్పొడి, గరం మసాలా పౌడర్, కొత్తిమీర గార్నిష్కి, అండ్ మసాలాకి ధనియాల పొడి, ఇవన్నీ చికెన్, ఇవన్నీ కావాలి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. మొట్టమొదట స్టవ్ వెలిగించుకుంటాము. ఆయిల్ వేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేద్దామండి. ఆయిల్ మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు. సో కాబట్టి మనము దానికి తగినట్లు వేసుకోవచ్చు. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం దాంట్లో ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనము ఆనియన్స్ తీసుకుని ఆనియన్స్ వేస్తాం. దాంట్లో 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత బాగా కాగిన తర్వాత ఆనియన్స్ వేయాలండి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాము. ఒక 2 ఆనియన్స్ ని మనము చాప్ చేసి పెట్టుకోవాలి. సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గనివ్వాలి. కొంచెం ఒక 2 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత ఇంకా స్పీడ్ గా మగ్గాలి అంటే దీనిపైన కొంచెం మూత పెడితే బాగా స్పీడ్ గా మగ్గుతుంది. ఉల్లిపాయలు త్వరగా వేగాలనుకున్నట్లయితే దానిపైన మూత పెట్టినట్లయితే త్వరగా మగ్గుతుందండి. ఒక 2 మినిట్స్. ఆనియన్స్ మధ్యలోపు మీకు తెలిసిన చిట్కాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు ఆనియన్స్ ఇంకా స్పీడ్ గా మగ్గాలంటే కొంచెం సాల్ట్ కూడా దాంట్లో వేసినట్లయితే ఆనియన్స్ ఇంకా త్వరగా స్పీడ్ గా అవుతుంది. ఆనియన్స్ త్వరగా వేగాలనుకున్నట్లయితే దాంట్లో సాల్ట్ వేసి మూత కూడా పెట్టినట్లయితే త్వరగా మగ్గుతుంది. కొంచెం సాల్ట్ వేసినప్పుడు ఆ వాటర్ అనేది స్పీడ్ గా లాగేయడం వల్ల ఇంకా స్పీడ్ గా మగ్గడం జరుగుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గాయి. నిజంగానే చాలా త్వరగా మగ్గిపోయాయండి సాల్ట్ వేసి మూత పెట్టడం వల్ల. ఇప్పుడు దీంట్లో మనము చికెన్ వేద్దాము. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్. ఇది నాటుకోడి అండి. చికెన్ ఏమైనా అంటే ముందుగా ఏమైనా మ్యాగ్నేట్ చేసి ఉంచారా? ఏం లేదండి, జస్ట్ బాగా క్లీన్ చేసుకున్నాం వాటర్ తో. క్లీన్ చేసి ఉంచాను. ఇప్పుడు చికెన్ వేసాము. దీంట్లో కొంచెం పసుపు, సాల్ట్ వేసి మళ్ళీ మూత పెట్టినట్లయితే మళ్ళీ చికెన్ లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చికెన్ కూడా త్వరగా బాయిల్ అవుతుంది. దాంట్లో ఏదైనా స్మెల్ ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం మనకి ఎంత కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత. కొంచెం మూత పెట్టేసామంటే దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, తర్వాత వెల్లుల్లి పేస్ట్. అల్లము, వెల్లుల్లి 2 కలిపి మిక్స్ చేసి మనం ముందే పెట్టుకుంటాము. 2 టేబుల్ స్పూన్స్ వేసేసి దీంట్లో ఇది కూడా బాగా పెట్టేసేయాలి. కలిపేసి మళ్ళీ చికెన్ బాగా మగ్గే వరకు మనం మూత పెట్టి మగ్గబెట్టాలి. మూత పెట్టేసి బాగా దీంట్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది బయటికి. వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ మిగిలిన ఐటమ్స్ అన్ని వేసుకుని టమాటో,
మిరప్పొడి, ధనియాల పొడి ఇలాంటివన్నీ వేసుకున్నప్పుడు కొంచెం బాగా ఇంకా మగ్గినప్పుడు గ్రేవీ లాగా వస్తుంది. చికెన్ ఇంకా మగ్గలేదు, టైం పడుతుంది. ఎందుకంటే ఇది నాటుకోడి కదా, నాటుకోడి కొంచెం టైం పడుతుంది. మధ్య మధ్యలో అప్పుడప్పుడు మనము ఇట్లా కలబెడుతూ ఉండాలి. కలిపెట్టినప్పుడు అది బాగా మగ్గుతుంది. ఈ చికెన్ మగ్గేలోపు కాసేపు బ్రేక్ తీసుకుందాం. Local kitchen. Local kitchen. వెల్కమ్ బ్యాక్. ఓకే అండి, చికెన్ మగ్గిపోయింది, బాగా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మిగిలిన ఐటమ్స్ మనం వేసిద్దాం. ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్, 2 టీ స్పూన్స్. ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలంటే 3 స్పూన్స్ వేసుకోవచ్చు. నెక్స్ట్ టమాటో వేసేసేయండి. టమాటో వేసేసేయండి చాలు. 1 కప్పు టమాటా. ఇప్పుడు టమాటా వేసి కొంచెం కలియబెట్టిన తర్వాత మనకి గ్రేవీని బట్టి టమాటో కూడా ఎక్కువ బాగా కొంచెం గ్రేవీ కావాలంటే ఈ మసాలా అన్నీ కొంచెం ఎక్కువ వేసుకున్నప్పుడు గ్రేవీ ఎక్కువ వస్తుంది. కారం ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు కొంచెం ఒక 3 స్పూన్స్ వేసుకోవచ్చు. తక్కువ తినే వాళ్ళకి 2 స్పూన్స్ సరిపోతుంది. సో ఇప్పుడు బాగా కలియబెట్టేసి ఇప్పుడు కొంచెం దీంట్లో వాటర్ పోసుకోవాలి. ఎంత వాటర్ వేస్తున్నారు? కొంచెం అది సరిపోయేంత. అంటే గ్రేవీ బాగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, కొంచెం చిక్కగా కావాలంటే వాటర్ తక్కువ వేసుకోవచ్చు. మనం వేసేది సంగటి కదా, సంగటి కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది. మరీ పలచగా కాకుండా మనం మరీ గట్టిగా కాకుండా చేసుకుంటాం. సో ఇప్పుడు ఇవన్నీ వేసేసాము. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తే సో బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో గార్నిష్ చేసుకుని దించేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసేసి బాగా కలియబెట్టేసి కొంచెం కరివేపాకు వేసేసి మనము మూత పెట్టి బాగా దగ్గరకు అయిన తర్వాత దించేసి గార్నిష్ చేసేసుకోవచ్చు. అయిపోయినట్టే చికెన్. చాలా ఈజీ ఇది, చాలా స్పీడ్గా. కొంచెం కరివేపాకు వేసేసుకుని మూత పెట్టేసుకోవచ్చు. ఒక 10-15 మినిట్స్ పెట్టి బాగా దగ్గరకు అయిన తర్వాత ముక్క బాగా ఉడికిన తర్వాత ఇంకా మనం ఆఫ్ చేసి గార్నిష్ చేసేసుకోవచ్చు. చికెన్ మామూలు ఫామ్ కోడి అయితే ఇంకా స్వీట్గా, నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఇది కొంచెం ఒక 40% 60% బాగా అయిపోయిన తర్వాత మనం వెంటనే ఇప్పుడు సంగటికి కూడా మనం రెడీ చేసేసుకోవచ్చు. సంగటికి రెడీ చేసుకున్నప్పుడు అది ఇది సైమల్టేనియస్గా అయిపోతుంది, మనం వడ్డిచ్చేసేయచ్చు. సంగటి ఈజీ మెథడ్ కూడా ఉంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఎట్లా అంటే అందరూ చాలా ఫాస్ట్ అయిపోయారు. అందరూ స్పీడ్ అందరూ జాబ్స్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఎంత ఫాస్ట్గా వంటలు అయిపోతే అంత బాగుంటుంది. ఇప్పుడు సంగటికి ఇది వరకు మనం బియ్యం నానబెట్టి బియ్యం స్టవ్ పైన పెట్టి బియ్యం బాగా కొంచెం ఉడికిన తర్వాత ఏం చేస్తామంటే సంగటి పౌడర్ వేసి సంగటి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి ముందుగానే ఇప్పుడు మనం చేసుకున్న అన్నం కానీ కుక్కర్లో పెట్టేసుకొని అన్నము స్టవ్ పైన గిన్నెలో పెట్టేసి దాంట్లో కొంచెం వాటర్ పోసి ఇంకొంచెం బాగా ఉడికిన తర్వాత రాగి పిండి వేసి సంగటి చేసేసుకోవచ్చు. తక్కువ టైం ఉండేటప్పుడు రైస్ తీసుకుని అంటే ఉడికిన అన్నం తీసుకొని సంగటి చేసుకున్నట్లయితే చాలా తక్కువ టైంలోనే మనకి సంగటి రెడీ అవుతుంది. సంగటికి కూడా మనం ఒక బౌల్ పెట్టుకొని బౌల్ వెలిగించేసుకుంటాము. ఇప్పుడు ఆల్రెడీ అన్నం చేసిన అన్నం అంటే ఉడికించిన అన్నం. సో ఈ అన్నాన్ని మనము దీంట్లో వేసుకుంటాం. జస్ట్ మనకి ఎన్ని ముద్దలు కావాలంటే అంత రైస్. ఇప్పుడు 1 కప్పు రైస్ కానీ లేకపోతే 1/2 కప్పు 1 కప్ 2 కప్స్ అట్లా వేసుకోవచ్చు. దానికి కొన్ని తగినన్ని వాటర్ పోసుకోవాలి. అంటే వాటర్ కొంచెం ఎక్కువ పడుతుంది, కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు.
ఓకే, ఇప్పుడు వాటర్ పోసుకొని అన్నం కొంచెం బాగా మళ్ళీ మెత్తగా అయ్యేదాకా కొంచెం కొంతసేపు మనం మూత పెట్టేసి సంగటి కంటే రైస్ బాగా ఉడకాలి. బాగా ఉడికినప్పుడు సంగటికి బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఒక చిటికెట్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ ఇష్టపడేవాళ్ళు, వద్దు అనుకునే వాళ్ళు లేకుండా కూడా చేసుకోవచ్చు. సంగటి చేసుకోవచ్చు. ఇప్పుడు కాసేపు మూత పెట్టేస్తే అన్నం బాగా ఇంకా కొంచెం బాగా ముద్దగా రెండు సైమల్టేనియస్గా చేసుకోవచ్చు. చికెన్ ఉడికిపోయి ఉంటుంది. చికెన్ ఒక్కసారి కలిపి పెడతాం మనం. ఇంకా మనకి బాగా కొంతమంది ఏజ్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి పళ్ళు సరిగ్గా ఉండవు, అలాంటి వాళ్ళు కొంచెం బాగా బాయిల్ అయితే బాగుండు అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి ఇంకొంచెం గ్రేవీ బాగా ఇంకా మెత్తపడేలాగా మనం అన్నం కూడా ఎంతవరకు పెట్టిందో ఒకసారి చూద్దాము. ఉడకపెట్టిన అన్నమే ఇంత టైం తీసుకుంటుంది, ఇంకా ఫస్ట్ నుంచి ఉడకాలంటే ఇంకా చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఇది షార్ట్ కట్ అనమాట, టైం సేవింగ్ ఒక షార్ట్ కట్ ఇది. సో ఇంకా కొంచెం బాగా మెత్తగా అవ్వాలి. కాసేపు మూత పెట్టి బాగా ఉడకపెడతాం. అంటే ఎలా తెలుస్తుందండి రైస్ మెత్తగా అయినట్లు? మనం పట్టి చూడొచ్చు. మనకి ఇప్పుడు చూడండి మెత్తగా బాగా ఇట్లా వాటర్ పైకి ఇట్లా అంటూ ఉంది. ఇలా తీసుకుని కొంచెం ఒక మెత్తకు ఉడికిందా లేదా అని మనం చూస్తే మెత్తగా చూడు, ఇంకొంచెం గట్టిగా ఉంది. ఇంకా బాగా పట్టుకున్నప్పుడు బాగా మెత్తగా అయిపోవాలి. సో ఇంకొంతసేపు ఒక 5-10 మినిట్స్ ఉంటే ఇంకా బాగా మెత్తగా అయిపోతుంది. రైట్, ఇప్పుడు ఒకసారి ఇది కూడా కలబెడతాము. చికెన్ ఎలా అయింది దీంట్లో ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఒక 2 స్లైస్ దీంట్లో వేసేసింది. పచ్చిమిర్చి వేయాలని ఒక 2 వేయండి. రైట్, 2 పచ్చిమిర్చి వేయాలి. వేసాము. ఇలా మూత పెట్టేస్తాం. ఇది రైస్ కొంచెం బాగా బాయిల్ అయింది కదా, దీంట్లో కొంచెం బాగా మెత్తగా అయింది. ఇప్పుడు దీంట్లో రాగి పిండి వేద్దాం. రాగి పిండి వేస్తున్నాం. అట్లాగే కలపెట్టొద్దండి, కలపెట్టకుండా కాసేపు అట్లాగే మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత లాస్ట్లో ఒక కప్ సరిపోతుంది. కప్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసి కాసేపు అలాగే మూత పెట్టేసాం. కాసేపు పిండి వేసినట్లయితే ఉండలు కట్టవు. మనం కొంచెం బాయిల్ అవ్వగానే కలిపేస్తాం మనం. అలాగే ఇప్పుడు కలిపేసాం అనుకో అడుగు పట్టేస్తుంది. కలిపేయడం అంటే ఇంకా దించేసి ముద్దలు చేసేస్తాం. కలిపిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం ఉడుకుతుంది. పిండి ఉడుకుతుంది అంటే పిండి పచ్చిగా లేకుండా కొంచెం అట్లా దాంట్లో స్మెల్ రాకుండా అలాగే ఉడుకు పెడతారు. పాతకాలంలో అయితే బాగా మట్టి కుండలో చేసేవాళ్ళు. మట్టి కుండలో అన్నం పెట్టి సంగటి చేసేవాళ్ళు. చాలా రుచిగా ఉండేది. ఇది చాలా బలం కూడా. ప్రతిరోజు కంపల్సరీ రాగి సంగటి తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారు. రాగి పిండి వల్ల కొలెస్ట్రాల్ కూడా ఉండదు. ఇప్పుడు ఉండదు. హెల్త్ కి చాలా మంచిది. ఈ మధ్య కాలంలో ఈ వంటలు బాగా తగ్గిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు డాక్టర్లు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి అందరికీ సజెస్ట్ చేస్తున్నారు ఏంటంటే రాగి సంగటి తినండి, వంటలు తినండి, సంగటి తినండి, చాలా మంచిది, హెల్త్ కి మంచిది అని చెప్తున్నారు. సో ప్రతి డాక్టర్ చెప్తున్నారు కాబట్టి ఇంకా కంపల్సరీ ఇంకా వేరే దారి లేక అందరూ మళ్ళీ ఈ వంటలకి అలవాటు పడుతున్నారు. పరిచయం చేస్తున్నారు. సంగటి రెడీ అయ్యేలోపు తీసుకున్నాం. Local kitchen. Local kitchen. వెల్కమ్ బ్యాక్. ఓకే, సంగటి రెడీ అయి ఉంటుంది, చూద్దామండి. ఓకే, బాగా కలిపేసి
ఇంకెలా ముద్దలు చేసేసి ఓకే, ఉండలు లేకుండా చాలా జాగ్రత్తగా బాగా అన్నంలో చేసుకుని కలిపెట్టుకోవాలి. ఈ రాగి పిండి కూడా కొంతమంది ఏంటంటే ఎక్కువ పిండి ఉంటే సంగటి ఇష్టపడతారు. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవాలి. తగ్గించుకొని ఫ్లేమ్ తగ్గించుకుని కలిపెట్టుకోవాలి. అంటే ఎక్కువ పిండి వేసుకుంటే టేస్ట్ అది కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. సో ఎక్కువ పిండి కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ పిండి వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ తక్కువైంది, కొంచెం వాటర్ పోసుకోవచ్చు. బాగా ఇట్లా గెంటితో మనం కలిపెట్టేసుకొని ముద్ద చేసేసుకోవచ్చు. రాగి సంగటి రెడీ అయిపోయిందండి. ఓకే, అంటే అన్నం అసలు కనిపించకుండా బాగా స్మాష్ చేసేసుకొని ఇప్పుడు ముద్ద కావాలంటే మనం ముద్ద లాగా ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఇప్పుడు ఆపేసుకోవచ్చు. దీన్ని అయిపోయింది, ఆఫ్ చేసేసాము. సంగటి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంది, పట్టుకోండి, ప్లేట్ పట్టుకోండి. కొంచెం బౌల్లో వాటర్ వేసుకుని అంటే అది దీనికి అంటుకోకుండా ఉండడానికి కోసం మనం కొంచెం వాటర్, ఆయిల్ కానీ పూసుకోవచ్చు కావాలంటే. వాటర్ కూడా వేసేసుకొని దీన్ని మనము బౌల్లోకి ఇప్పుడు చేత్తో, ఇదివరకు అయితే చేత్తో ముద్ద చేసేవాళ్ళు. ముద్దలు మనం ఎంత సైజు కావాలంటే అంత తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనము వాటర్ కొంచెం బౌల్లో వాటర్ వేసుకుని ఇలా వేసుకొని చేత్తోనే వత్తేసుకోవచ్చు. వేడిగా ఉండేటప్పుడే చేయాలి. వేడిగా ఉన్నప్పుడు చేస్తే షేప్ వస్తుంది మనకి. ఇప్పుడు దీన్ని చేత్తో చేసుకోవాలంటే ఇలా. సో ఇప్పుడు సంగటి ముద్ద రెడీ అయిపోయింది. సో మనకి ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కాంబినేషన్ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్లో కొంచెం గార్నిష్ చేసేసుకొని ఇప్పుడు గ్రేవీ ఇంకా బాగా కావాలి అంటే ఉంచుకోవచ్చు, లేదు కొంచెం గ్రేవీగానే పల్చగా కావాలంటే ఇలాగే మనం ఉంచుకోవచ్చు. సో ఇప్పుడు మంట కొంచెం తగ్గించేసి ఉడికిపోయింది కాబట్టి దీన్ని కొంచెం గార్నిష్ చేసుకోవచ్చు. కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుని ఇప్పుడు గరం మసాలా పౌడర్ ఉంది కదా, ఈ గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి. లాస్ట్ లో వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ పోకుండా ఉంటుంది. గరం మసాలా లాస్ట్ లో వేసినప్పుడు ఆ ఫ్లేవర్ అలాగే ఉంటుంది, లేకపోతే ఫ్లేవర్ ముందే వేస్తే కొంచెం ఫ్లేవర్ తగ్గిపోతుంది. మసాలా కొంచెం వేసి మళ్ళీ కాసేపు ఉడకపెట్టినప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు చూడండి బాగా ఫ్లేవర్. ఇప్పుడు గార్నిష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా దీంట్లో వేసేసుకుని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చికెన్ అంతా బాగా రెడీ అయిపోయిన తర్వాత దించుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి గార్నిష్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు వేడిగా చికెన్ వేసి సంగటితో వడ్డించవచ్చు. సో ఇప్పుడు కొంచెం చికెన్ వేస్తాను. ఓకే, ఇప్పుడు మనం చికెన్ వేసుకుని కాస్త గ్రేవీ వేసుకుని వేసుకోవచ్చు. సో గార్నిష్ చేసుకోవచ్చు, మళ్ళీ కొంచెం గార్నిష్ చేసుకుని. సో వేడి సంగటి రెడీ. ఓకే, పక్కా రాయలసీమ వంటకం సంగటి నాటుకోడి కూర రెడీ అండి. ఓకే, టేస్ట్ చేద్దామా? బాగా నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి, స్మెల్ వస్తుంది. సూపర్ గా ఉందండి. పక్కా రాయలసీమ వంటకం లాగా మంచి మసాలా స్పైసీగా ఉందండి వంటకం. ఓకే పుష్పలత గారు, మంచి హెల్దీ ఫుడ్ సంగటి, అలాగే మంచి స్పైసీ టేస్టీ వంటకం నాటుకోడి కూర చేసి మాకందరికి ఇది ఎలా తయారు చేయాలో చూపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం. ధన్యవాదాలు. ఈనాటి పార్టిసిపెంట్ గెలుచుకున్నారు అంబ్రెల్లా రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ వారిచే 2 లీటర్స్ ఆయిల్ ప్యాకెట్స్. గోధుమ పిండి పాయసం అండి. ఇంకో ఐటమ్ ఏంటండి? భక్ష, రవ్వ భక్ష. లోకల్ కిచెన్ సమర్పించిన వారు అంబ్రెల్లా రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. సాధారణ వంట నూనె కాదు, సాటిలేని వంట నూనె.